హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ రవి, గుడ్ మార్నింగ్. నేను సార్ వెంటనే రమ్మంటున్నారు. ఏదో సర్వీస్ కాల్ అనుకుంటా. ఓకే రవి, ఇప్పుడే ఒక సర్వీస్ కాల్ వచ్చింది గోపాలపట్నం ఫ్యాక్టరీ నుంచి. అప్పుడు ఉంది సిఎన్సి మిషన్ ఉదయం నుంచి స్టార్ట్ కావట్లేదంట. స్టార్ట్ చేయగానే సెకండ్ స్టేజ్ లో ఎవరు చూపిస్తుందంట. మోటార్ హీట్ అండ్ పవర్ సప్లై అన్నిటినీ కిక్ చేశారు అక్కడ టెక్నీషియన్. సో నువ్వు వెంటనే బయలుదేరాని. సిటీకి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో కొండల మధ్య ఉన్న చిన్న ఊరు గోపాలపట్నం. ఆ ఊరికి ఒక చిన్న రైల్వే స్టేషన్ ఉన్నప్పటికీ ఎప్పటికో గాని ఒక ట్రైన్ రాదు. ఆ రైల్వే స్టేషన్, అది దాటాక వచ్చే ఒక శ్మశానం, అది దాటాక ఊరికి చివరిలో విసిరేసినట్లు ఉంటుంది ఆ ఫ్యాక్టరీ. అందుకే అక్కడికి రవి తన కారులో బయలుదేరతాడు. రవి సమయానికి అక్కడికి చేరుకుని ఆ మెషినరీలో వచ్చిన సమస్యని తెలుసుకుని మొత్తానికి సాయంత్రానికి తనకు అప్పగించిన పని పూర్తి చేస్తాడు. అప్పటికే అందులో పనిచేసే వర్కర్లందరూ వెళ్లిపోయారు. ఆ మెషినరీకి సంబంధించిన టెక్నీషియన్ హెల్పర్ మాత్రం రవితో ఉన్నారు. సార్, మీ మిషన్ రెడీ, కానీ చాలా ఇబ్బంది పెట్టేసింది. ఇందులో కొత్తగా కొన్ని పార్ట్స్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంది. ఇప్పుడు ఉన్న పార్ట్స్ 6 మంత్ వరకు బాగానే ఉంటాయి. అయినా నేను 1 మంత్లో మళ్ళీ వచ్చి వాటిని రీప్లేస్ చేస్తాను. సరే అండి, ఇక నేను బయలుదేరుతాను. ఈ టైంలో బయలుదేరదు రవి, ఇక్కడే రూమ్లో మాతో ఉండిపోయి ఉదయాన్నే వెళ్ళండి. లేదు సార్, నేను రేపు ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, సో ఇప్పుడు బయలుదేరడమే మంచిది. ఏమి లేదు రవి, మీరు సిటీ నుంచి వచ్చారు. నేను చెప్పేది మీకు జోక్గా ఉండొచ్చు. ఇక్కడికి వచ్చే దారిలో ఉండే ఆ శ్మశానం మీరు చూసే ఉంటారు. ఆ ప్రాంతం గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అందుకే లోకల్ వాళ్ళు ఎవరు ఈ సమయంలో బయటికి రారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మీకు అసలు జనాలే కనబడరు. మీరు మా కోసం ఇక్కడికి వచ్చారు. మీకు ఏదైనా జరిగితే మాకు చెడ్డ పేరు. అందుకే చెప్తున్నా, ఒకవేళ మీరు ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ ఊరి పొలిమేర దాటే వరకు ఎక్కడా ఆగకండి అని హెచ్చరించాడు ఆ టెక్నీషియన్. అప్పటికే చీకట్లు ముసురుకుంటున్నాయి. అయినా రవికి ఇక అక్కడ ఉండే ఉద్దేశం లేదు కాబట్టి తన కారులో తిరుగు ప్రయాణం అయ్యాడు. ఈ ఊరి పేరు గోపాలపట్నం కదా, ఏదో ఊరి పేరు భైరవకోన అన్నట్టు చెప్పారేంటైనా. అదే ఎందుకు వచ్చిన గొడవ? ఈ ఊరి పొలిమేర దాటే వరకు ఎక్కడ ఆపకుండా వెళ్దాం. ఆ టెక్నీషియన్ చెప్పినట్లుగానే ఆ ప్రాంతంలో జనసంచారం కనపడటం లేదు. ఆయన మాటకు గౌరవం ఇచ్చి ఆ ఊరు దాటే వరకు ఎక్కడా ఆగకూడదు అనుకున్నాడు. కానీ కొంత దూరం వెళ్ళాక ఆ కార్ సడన్ గా ఆగిపోయింది. ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వదు. ఏంటిది, నా కార్ మంచి కండిషన్ లోనే ఉందిగా, సడన్ గా స్టార్ట్ అవడం లేదేంటి అని కార్ దిగి చుట్టూ చూశాడు రవి. కానీ ఆ కార్ ఆగిపోయింది ఆ ఊరి శ్మశానం దగ్గరే. ఆ దారిలో ఆ టైంకి ఏ ఆటో కూడా తిరగదు. ఇక వెనక్కు వెళ్ళలేక, చేసేది ఏమీ లేక కార్ని అక్కడ లాక్ చేసి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి బయలుదేరతాడు రవి. కానీ తను నడుచుకుంటూ వెళ్లే సమయంలో తన వెనకాల ఎవరో ఉన్నారు అనిపిస్తుంది. ఏవో అడుగుల చప్పుళ్ళు వినిపిస్తాయి రవికి. ఎవరో వస్తున్నట్లున్నారు, కానీ ఎవరు కనపడరే. అలా భయపడుతూ కాస్త దూరం వెళ్ళాక పోమాకండి, ఆగండి అని ఎవరో పిలిచిన పిలుపు వినపడటంతో వెనక్కి తిరిగి చూస్తాడు రవి. అక్కడ ఒక నడి వయస్సు మహిళ నల్లని చీర కట్టుకుని, ముఖం మీద పచ్చబొట్టుతో, జుట్టు విరబోసుకుని దెయ్యం అంటే తానే అన్నట్లు ఉంది. ఒక్కసారిగా రవి కంగారు పడిపోయాడు. మరింత వేగంగా నడవసాగాడు. కనుచూపు మేరలో ఒక్క మనిషి కూడా లేడు. ఎవరది నా వెంట పడుతుంది? కొంపతీసి దయ్యమా? ఆయన మరీ చెప్పాడు, వింటే కదా నేను అని భయపడుతూ నడవసాగాడు. ఆమె మాత్రం వెనక నుంచి ఏయ్, చెప్పేది మీకే, వెనక్కు రండి అని కేక వేసింది. ఇంకా రవి ఏమీ ఆలోచించకుండా పరుగందుకున్నాడు. రైల్వే స్టేషన్కి చేరుకునే వరకు పరుగు ఆపలేదు రవి. కానీ అది చిన్న ఊరు కావటంతో ఆ స్టేషన్లో జనాభా కూడా ఎవరూ కనిపించడం లేదు. కానీ ఎవరో ఇద్దరు ఒకచోట కూర్చున్నట్లు కనపడటంతో అటువైపు వెళ్ళి వారి దగ్గర కూర్చోవాలి అనుకుని అటువైపు వెళ్ళాడు. కానీ అక్కడ కూర్చున్నది 2 మహిళలు కావటంతో లోపల భయంగా ఉన్న మొహమాటం వలన వారికి దూరంగా కూర్చున్నాడు. కాసేపటికి చీరకట్టులో ఉన్న మహిళ వచ్చి రవితో, బాబు, నా పేరు సుజాత, మాది ఈ ఊరే, నాకు చిన్న సహాయం చేస్తావా బాబు? చెప్పండి అన్నాడు రవి కాస్త అనుమానంగా.
ఏం లేదు బాబు, ఈ అమ్మాయి పేరు దీప. తను నా చెల్లి. తను సిటీకి వెళ్ళాలి. ఈ రోజు ఉదయాన్నే వెళ్ళిపోవాల్సి ఉంది. అనుకోకుండా నా కాలికి దెబ్బ తగలటం వలన తనకు లేట్ అయిపోయింది. నువ్వు కూడా సిటీకి వెళ్తున్నట్టున్నావు. కాస్త మా చెల్లికి తోడుంటావా బాబు? అయ్యో, దానికే ఉందండి, తప్పకుండా అన్నాడు దీప వంక చూస్తూ. పరిచయం పెరగటంతో ముగ్గురు ఒకే బెంచ్ మీద కూర్చుని కబుర్లు చెప్పుకోవడం ప్రారంభించారు. మాటల మధ్యలో రవి తనకు శ్మశానం దగ్గర జరిగిన భయానక సంఘటన గురించి చెప్పాడు. అది వినగానే సుజాత, దీప ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. బాబు రవి, నీకో విషయం చెప్పాలి అంది సుజాత కాస్త భయంగా. ఏంటండి అన్నాడు రవి, తన గొంతులో ఏదో అనుమానం. అక్క వద్దు, అనవసరంగా తనని ఎందుకు భయపెడతావు? ఏదైనా ఉంటే చెప్పండి, పర్వాలేదు. హా, ఏం లేదు రవి గారు, అక్కేదో ఊరికే, మీరేమనుకోకండి అంది ఏదో విషయం దాస్తూ. దీప, రేపొద్దున్న తనకి ఏదైనా జరిగితే అతని తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? మనకు తెలిసి కూడా చెప్పకపోతే ఎలా? ఇప్పుడు నేను అనుభవిస్తున్న బాధ అతని తల్లిదండ్రులు కూడా అనుభవించాలా అని కసురుకుంది. దీప మారు మాట్లాడలేదు. ఏం లేదు బాబు, నువ్వు భయపడకు. నిన్ను వెంబడించిన ఆ మహిళ ఒక మంత్రగత్తె. పగలంతా ఎక్కడుంటుందో తెలీదు, కానీ కొన్ని రోజుల్లో మాత్రం అవే ఆ అమావాస్య రోజులు, పున్నమి గడియలు అవి ఇవి అంటారు కదా, అలాంటి రోజుల్లో మాత్రం నీలాంటి అందంగా ఉన్న మగవాళ్ళు ఆ సమయంలో తన కంట పడితే మాత్రం వాళ్ళ వెంట పడుతుంది బాబు. అలా తన కంట్లో పడ్డారో ఇంకా వారిని వదిలిపెట్టదు. తన కళ్ళల్లోకి చూస్తే వెంటనే వారిని వశీకరణం చేసుకుని వారిని బలిస్తుందంట. ఒకవేళ వాళ్ళు తన కళ్ళల్లోకి చూడకుండా తప్పించుకుపోతే వారి తల వెంట్రుకలు కానీ, వారి బట్టల నుంచి చిన్న గుడ్డ ముక్క కానీ, ఆఖరుకు నడిచి వెళ్ళిన ధూళి కానీ సంపాదించి వారిని తన వశం చేసుకుని ఆ క్షుద్ర శక్తులకు బలిస్తుందంట బాబు అని సంగతి అంతా చెప్పింది సుజాత. నిజమా? ఇక్కడ ఎవరికైనా అలా జరిగిందా? మీరు చూసారా? ఎవరికో కాదు బాబు, మా వారి తమ్ముడు, నాకు మరిది, నా కొడుకులా చూసుకున్నా. ఒకరోజు రాత్రి సమయంలో దాని కంటపడ్డాడు. ఎలాగో తప్పించుకుని వచ్చి జరిగింది మొత్తం చెప్పాడు. గుడికి తీసుకువెళ్ళి పూజలు చేయించాం, కానీ తన వశీకరణ నుంచి తప్పించుకోలేకపోయాడు. తర్వాత ఎంతో వెతుకాం, అతని శవం మాత్రమే దొరికింది శ్మశానంలో అని బాధగా చెప్పింది. మీరు చెప్తుంటే చాలా బాధగా ఉంది, కానీ ఎవరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వలేదు? పోలీసులే కాదు, ఊళ్ళో అందరం తన కోసం వెతికాం, కానీ ఎవరికీ తను కనపడలేదు. అందుకే చీకటి పడ్డాక ఎవరు అటువైపు వెళ్ళే ధైర్యం చేయరు. నువ్వంటే ఊరికి కొత్త కాబట్టి తెలియక చీకటి పడ్డాక అటువైపు వెళ్ళావు. ఆమె నన్ను వెంబడించింది. ఆగిపో, వెనక్కురా అని చెప్పి గట్టిగా అరిచింది. నేను వెనక్కి తిరగకుండా వచ్చేసా. ఇక అక్కడితో తను ఆగిపోయింది. ప్రమాదం తప్పిపోయింది అనుకున్నా. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆమె నేను నడిచిన మట్టిని సంపాదించిన. అక్క ప్లీజ్, రవి గారిని చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. తను ఎలాగైనా కాపాడాలక్క అంది దీప రవిని చూస్తూ. తన కళ్ళలో రవి మీద ఇష్టం కనపడింది. దీప, నాకు ఆ ఉద్దేశం లేకపోతే బాబుకి ఆ మంత్రగత్తె కోసం ఎందుకు చెబుతాను? నా మరిదిలా మరెవ్వరూ అవ్వకూడదు బాబు. నా మరిది చనిపోయాక మా ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆ మంత్రగత్తె బారిన పడితే విమోచన ఎలా పొందాలో అతని ద్వారా తెలుసుకున్నాం బాబు. అవునా? అవును రవి, అదే శ్మశానంలో ఉన్న ఏళ్లనాటి రావి చెట్టే ఆ విమోచన మార్గం. మగాడు ఎవరైనా ఆమె కంట పడితే అదే రోజు రాత్రి ఆ శ్మశానంలో ఉన్న రావి చెట్టును ముట్టుకుని ఆ రావి చెట్టు దగ్గరున్న మట్టితో బొట్టు పెట్టుకుంటే ఆమె వశీకరణం ఇక వారిపై పనిచేయదంట. కానీ కూడా ఎవరైనా ఒక స్త్రీని తీసుకువెళ్ళాలి, ఎందుకంటే ఆమెకి స్త్రీలంటే అస్సలు నచ్చరంట. ఆడవారు పక్కనుండగా మగవారి వంక కూడా చూడలేదంట ఆ మంత్రగత్తె. ఇంకా ట్రైన్ రావడానికి చాలా టైం ఉంది. రవి పదండి, ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం. మీ కూడా నేను వస్తాను. నా కోసం మీరు అనవసరంగా ఇబ్బందులు పడతారేమో అండి. ఏ జరిగితే అది జరగనివ్వండి. మా దీపకి చీకటంటే చాలా భయం, అయినా అవేవీ లెక్క చేయకుండా మీకోసం వస్తానంది. అంటే మన పరిచయం ఊరికే జరగలేదు, మీ ఆపదని తొలగించడానికే జరిగి ఉంటుంది. వెళ్ళండి, ధైర్యంగా వెళ్ళి పని పూర్తి చేసుకురండి. ఖచ్చితంగా మీకు మేలు కలుగుతుంది. నా కాలు బాగుండుంటే మీతో పాటు నేనే వచ్చేదాన్ని అని ధైర్యం చెప్పి వారిని పంపించింది.
రవి దీప ఇద్దరూ మళ్ళీ ఆ చీకట్లో శ్మశానం వైపు నడక సాగించారు. దీప, నువ్వు మీ అక్క చాలా మంచివారు. లేకపోతే ముక్కు మొహం తెలియని నా గురించి ఎంత రిస్క్ తీసుకుంటారా? మా అక్క గురించి మీరు చెప్పింది నిజమే, కానీ నాకు మాత్రం మిమ్మల్ని కాపాడటంలో ఒక స్వార్థం ఉంది. స్వార్థమా? ఏంటది? ఆడపిల్లని ఇంతకంటే ఎలా చెప్పండి. ప్లీజ్, ఇప్పుడున్న టెన్షన్లో ఇంకా టెన్షన్ పెట్టకు దీప. నా మట్టి బుర్రకి కాస్త అర్థమయ్యేలా చెప్పు. ట్యూబ్లైట్, నిన్ను ఫస్ట్ చూడగానే పడిపోయా. అందుకే నిన్ను కాపాడుకోవాలనే స్వార్థంతో నీతో వస్తున్నా. ఓ మై గాడ్, నాకు ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని కానీ, ఆ టైంలో ఒక అందమైన అమ్మాయి నన్ను ప్రపోజ్ చేస్తుందని కానీ అస్సలు ఊహించలేదు. గాడ్ మస్ట్ బి క్రేజీ అనుకుంటూ నవ్వుకున్నాడు. ఇంతలో వారు శ్మశానం దగ్గరకు వచ్చేశారు. చుట్టూ కుక్కల అరుపులతో, పొగలతో ఆ వాతావరణం భయాన్ని కలిగిస్తుంది. భయపడుతూనే వెనక్కు తిరగకుండా వాళ్ళు ఆ రావి చెట్టు ఎప్పుడుందో వెతుకుతున్నారు. కాసేపటికి వాళ్ళు వెతుకుతున్న ఆ రావి చెట్టు కనపడింది. వెనక ఏదో మండుతుందేమో. పొగలు వెలుగుమాటున ఆ రావి చెట్టు జడలు విప్పుకున్న దెయ్యంలా కనిపిస్తుంది. అదిగో రవి, ఆ చెట్టు, పద వెళ్దాం. ఆ చెట్టు దగ్గరకు వెళ్ళగానే ఆ చెట్టు పక్క నుంచి ఎవరో బయటకు వచ్చారు. రవి దీప ఒక్కసారిగా ఆగిపోయారు. కానీ ఆ మంత్రగత్యము పక్కనే ఎవరైనా లేడీ ఉంటే ఏమీ చేయలేదని చెప్పిందిగా మీ అక్క అన్నాడు రవి దీప పక్కకు తిరిగి. కానీ పక్కన దీప లేదు. దీప, దీప ఎక్కడున్నావు? ఇటు పక్క నుంచి బయటకు వచ్చిన ఆ రూపం మరింత ముందుకు వచ్చింది. తను ఆ మంత్రగత్తె కాదు, తను దీప అక్క సుజాత. రా రవి, అక్కడే ఆగిపోయావే, రా. మీరు ఇక్కడికి ఎలా? దీప, దీప ఏది? ఇప్పటివరకు నా పక్కనే ఉంది. అయ్యో, నేను కనపడలేదని భయపడిపోయావా రవి? నన్ను ప్రేమించావా అని పిచ్చి పిచ్చిగా నవ్వింది ఆ చెట్టు చాటు నుంచి బయటకు వచ్చిన దీప. ఒక్కసారిగా దీప సుజాతలు ఇద్దరు గాల్లోకి తేలుతూ వికృతంగా మారి తమ అసలు రూపాల్లోకి వచ్చారు. రా రవి, రా అంటూ పిలిచాయి. రవి పూర్తిగా ఆ ప్రేతాత్మల వశం అయిపోయి అలా ఆ చెట్టు దగ్గరగా వాటితో పాటు వెళ్ళిపోతున్నాడు. ఇంతలో ఒక చేయి గట్టిగా రవి వీపుని చరిచింది. రవి వెంటనే ఆ ఆత్మల భ్రమ నుంచి బయటపడ్డాడు. వెనక తిరిగి చూస్తే సాయంత్రం చూసిన ఆ మంత్రగత్తె. ఏమే వచ్చేసావా? వీణ్ణైనా మాకు దక్కని, మమ్మల్ని విడిచిపెట్టు అంటూ గోల చేశాయి ఆ ప్రేతాత్మలు. రే, నీకేమాత్రం పానం మీద తీపున్నా వెనక్కు తిరగకుండా గమ్మున ఏడు నుంచి బయటికి లగెత్తు. వెంటనే రవి వేగంగా ఆ శ్మశానం బయటకు పరిగెత్తుతూ ఉండగా ఆ మంత్రగత్తె ఏవో మంత్రాలు చదువుతూ ఆ ఆత్మలను తన వశం చేసుకుని వాటిని బంధించింది. శ్మశానం బయటకు పరిగెట్టి భయంతో అలసిపోయి రొప్పుతూ ఉన్న రవి దగ్గరికి వచ్చి ఆ మంత్రగత్తె, ఇక భయం లేదురా కొడుకా, ఆ ఆత్మలను బంధించాను. నువ్వు నీ బండి తీసుకుని ఏడు నుంచి వెళ్ళిపో. ఇంతకీ మీరు ఎవరమ్మా? ఆ ఆత్మలేంటి? నన్ను ఎందుకు ట్రాప్ చేసాయి? కొడుకా, అయ్యి మోహిని పిశాచాలురా. వాటికి కావలసింది మగాళ్ళే. వాళ్ళని తమ బెమలో బంధించి అట్టాగే ఆరి పానాలను తీసేస్తాయి. అయ్యి నీ అమ్మటే పడేటప్పుడు నేను వాటిని చూసా. ఏయ్, చెప్పేది మీకే, వెనక్కు రండి. వాటిని వెనక్కు రమ్మని గట్టిగా కోతెట్టా, కానీ అవి నా నుంచి ఇడిపించుకుని ఎటో పారిపోయాయి. మళ్ళా అవి నీ దగ్గరికే వచ్చి సేరాయన్నమాట. నిన్ను మోహించినాయురా. నిన్ను ఎట్టాగైనా వెనక్కి రప్పించి నీ పానాలను గుంజుకునే పన్నాగం పన్నాయిరా కొడుకా. సమయానికి నేను రావటంతో వాటి కోరిక ఈడేరలేదు. మీకు చాలా థ్యాంక్స్ అమ్మా. సమయానికి మీరు రాకపోతే నా పని అయిపోయేదే. నిజానికి మొదట మిమ్మల్ని చూసే నేను భయపడ్డాను, కానీ మీరే నన్ను రక్షించారు. మన కళ్ళే మనం మోసం చేస్తాయంటే ఇదేనేమో. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలో ఏంటో. నా కారు కూడా పనిచేయడం లేదు. ఇప్పుడు మళ్ళోసారి ప్రయత్నించు, నీ బండి పనిచేస్తుంది. రవి మళ్ళీ తన కార్ని స్టార్ట్ చేశాడు. ఈసారి కార్ వెంటనే స్టార్ట్ అయింది. రవి సంతోషంతో, మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పండి అమ్మా, నేను తీసుకువెళ్తాను. నేను పోవాల్సిన చోటికి నువ్వు రాలేవులే కొడుకా. నువ్వు భద్రంగా ఇల్లు చేరు, నీకంతా శుభమే జరుగుతుంది అంది ఆ మంత్రగత్తె. రవి వెంటనే అక్కడి నుంచి బయలుదేరాడు. ఈ జీవితం చాలా విచిత్రమైందండి. ఒక రోజు నవ్విస్తుంది, ఇంకో రోజు ఏడిపిస్తుంది.
ఒకరోజు సంతోష పెడితే మరో రోజు ఇదిగో ఇలా భయపడుతుంది. మరి మీకు ఎప్పుడైనా కలిగిందా ఇలాంటి అనుభవం?